డీడీ బ్యాంకాక్ వెళ్ళాడట, రావడానికి 3 నెలలు టైం పడుతుందంట. సూరిబాబు ఇంత ల్యాండ్ అంత ఈజీగా కొట్టేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాడా? ఏంట్రా ఈ దేశం? సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ దేశాన్ని చూద్దాం. ఊళ్ళో లేడు, అవుట్ ఆఫ్ కంట్రీ. ఇప్పుడే అవదు, 3 నెలలు వస్తాడంట. ఆ కారు ఎవరితో కనుక్కో. డాక్టర్, ఎనీబడీ దేర్? యాక్సిడెంట్ కేస్, ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. సర్జరీకి రెడీ చేసుకోండి, క్విక్. బీపీ చెక్ చేయండి, బ్లడ్ ఏ పాజిటివ్. కాటన్ ప్లీజ్, బ్లడ్ చాలా పోయింది. ఏమైందండి? ఏమైందండి? కనబట్లేదా? ఓ మై గాడ్, బ్లడ్ వస్తుంది. ఇమిడియట్ గా ఎక్స్‌రే తీయించండి. అవసరం లేదు, లైట్ గా సెకండ్ రిప్ రప్చర్ అయింది, కింద అబ్డామెన్ కొంచెం కట్ అయింది. చెప్పేది వినండి. డాక్టర్ మీరా నేనా? నేనే. గెట్ మీ యాంటీబయాటిక్స్. సిఫ్రాన్ లేదు, సెప్ట్రాక్సోన్. ఓకే. ఎవడాడు? జడ్చర్ల బలరాం. ఎక్కడుంటాడు? వద్దురా. ఎక్కడుంటాడో చెప్పు. వాడి మీద 14 కేసులు ఉన్నాయి. వాడు కాబోయే ఎమ్మెల్యే తెలుసా? ఇప్పుడు ఆడు ఎక్కడుంటాడో చెప్తావా లేదా? జడ్చర్ల. ఎంతసేపు పడుతుంది? గంట. పెయిన్ కిల్లర్ సార్. వద్దు వద్దు, ఈ పెయిన్ ఇలాగే ఉండాలి. 2 hours లో వస్తా, బెడ్ రెడీ చేసుకో. ఎందుకు సార్? హాఫ్ డే రెస్ట్ తీసుకోవాలి. అంబులెన్స్! ఈ జడ్చర్ల బలరాం గడు ఎవడో? నేను చేసే ప్రతి దందాకి నువ్వు ఒట్టు వస్తున్నావని తెలిసింది. జడ్చర్ల గురించి తెలవకుండా వచ్చిన పర్లా, కానీ ఈ జడ్చర్ల బలరాం గురించి తెలుసుకోకుండా వచ్చినవుతాడు. వచ్చిరో తప్ప ఎవరో తెలీదురా. ఇప్పుడు తెలిసిందిరా బలరాం అంటే ఎవరో. రే, ఇక్కడ జడ్చర్ల బలరాం అంటే ఎవడ్రా? బాబు జాగ్రత్తగా పక్కన పెట్టు. ఒరే, ట్రీట్మెంట్ సగంలో వచ్చే టైం లేదురా ఇక్కడ. ఎవడ్రా బలరాం గాడు? ఎవడు? నేనే. ఇందాక ఈ బండి డ్రైవ్ చేసింది ఎవడో? నేనే. ఎవడ్రా నువ్వు? నడి రోడ్డు మీద నన్ను గుద్దేసి కనీసం చచ్చానా బతికానా అని కూడా చూడకుండా రక్తం కార్చుకుంటూ నీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే గుర్తుపట్టకుండా ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావంటే నీది మామూలు గ్రౌండ్ బల్బు కాదురా బాలిగా. సారీ చెప్పరా. సారీ చెప్పరా. రే బాలిగా, సారీ చెప్పు. చెప్పు. సారీ చెప్పు. సారీ చెప్పు. చెప్పు. వెయిటింగ్. రే బల్లే, నేను కొట్టను రా. సారీ చెప్పే.
బల్లిగా జడ్జర్లా బలరాం అలియాస్ బల్లిగా బాగున్నావురా? నేను ఎందుకు కొట్టలేదంటే నేను కొట్టే దెబ్బలకి తట్టుకోలేక నువ్వు సారీ చెప్పావనుకో నాకు కంఫర్ట్గా ఉండేది కాదు. ఇప్పుడు ఓకేరా, ఉంటానే. ఏదో డిస్కంఫర్ట్గా ఉంది. లోపల ఉన్నాడు వేరే ఏదో కోరేసుకుంటున్నాడు. ఏంట్రా సౌండ్ ఏంట్రా బలిగా అంత ఎమోషనల్గా కొట్టేసుకుంటుంది? ఆ ఎమోషన్ ఏంటో చెప్పరా? సారీ చెప్పానుగా. నువ్వు చెప్పావు ఓకే. నీ లోపల ఉన్నాడు ఏ అనుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడో చెప్పు. చెప్పరా బాలిగా, చెప్పరా, పర్లేదు. నరికి బొందు పెట్టాలనిపిస్తుందిరా నిన్ను. లైఫ్ అంటే వాల్యూ లేదురా. హైలీ మెయింటైన్డ్ బాడీని డ్యామేజ్ చేస్తారా? కనబడుతుందా? బీపీ పెరిగిపోయింది, స్ట్రోక్ వచ్చేస్తుంది, ఆపేద్దాం. నర్స్, 1 పెయిన్ కిల్లర్, 1 అటర్నల్. మింగు లేదా పోతావు. Look, sir. Basically, I'm a very, very comfortable person. If anybody Kelku Fai, Ungli Karo Fai, or cheats me, I'll become the most complicated person on this earth. So please, don't make me angry. Ha. So, I think you're becoming cool. Is that okay? Okay? Take care, Balliga. రాబిన్ తన కంఫర్ట్ కోసం బలరామని కొట్టాడు, కానీ తనకు తెలియకుండానే జనానికి కంఫర్ట్ ఇచ్చాడు. ఆ ఊరికి బలరాం పేడ విరగడైపోయింది. దాంతో అక్కడ జనం ఆనందపడుతుంటే 2 కళ్ళు మాత్రం ఆశగా చూశాయి.